ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే లాస్ట్ డే ఆఫ్ ఓటింగ్. సో ఫ్రైడే ఓటింగ్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది కదా. సో చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంది. అండ్ లాస్ట్ డే ఆఫ్ ఓట్ ఈ రోజు మిడ్ నైట్ తో ఓటింగ్ అనేది క్లోజ్ అవ్వబోతుంది. అండ్ మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓట్లు వేసుకోండి. ఈసారి ఎలిమినేషన్ డబల్ ధమాకా ఉంటది అని అంటే డబల్ ధమాకా ఉండే ఛాన్సెస్ కనిపిస్తుంది, బట్ అది కన్ఫర్మేషన్ కాదు. సో చూద్దాం ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారు, ఏంటి అసలు నిజంగానే ఎలిమినేషన్ ని ఫేస్ చేయబోయేది ఎవరు అనేది అయితే క్లియర్ గా మాట్లాడదాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. హైప్ అనే బటన్ కూడా క్లిక్ చేస్తే ఒకసారి మనకు బూస్టప్ అవుతుంది. సో అది కూడా కన్సిడర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం. అండ్ నిన్న చూసుకుంటే ఆల్మోస్ట్ అందరూ బాగా ఆడారు అబ్బా. టాస్కులు కానీ ఎవరైనా ప్రాణం పెట్టి ఆడుతున్నారు. వీళ్ళు ఆడుతున్నారు, వీళ్ళు ఆడట్లేదు. సో పాపం వీళ్ళకు ఓటింగ్ అసలు ఇంత ఓటింగ్ ఎట్లా పడుతుంది, అసలు ఏం ఆడకుండానే పడుతుంది అనే ఫీలింగ్ లేకుండా ఆల్మోస్ట్ అందరూ బాగా ఆడుతున్నారు. వీళ్ళు ఆడారు, వీళ్ళు ఆడలేదు అని చెప్పకుండా చాలా కన్సిడర్ చేయొచ్చు. సో ఇది చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఈ ఓటింగ్ ఆర్డర్స్ కూడా ఆల్మోస్ట్ పెద్ద డిఫరెన్సెస్ ఏమీ లేదు. అందరికి మైనర్ డిఫరెన్సెస్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్ కి డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి అని అనుకున్నాం కదా, అలాంటివి ఏమీ లేవు, నార్మల్ గానే ఉంది. సో ఖచ్చితంగా ఎలిమినేషన్ మీద ఒక క్లారిటీ వచ్చిందంటే ఖచ్చితంగా క్లారిటీ వచ్చిందని చెప్పుకోవచ్చు. అది ఎవరు ఏంటి అనేది ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. సో టాప్ పొజిషన్ వచ్చేసరికి సంజన గారు ఉన్నారు. సంజన గారికి 22% తోటి ఈమె టాప్ పొజిషన్ లీడ్ చేస్తున్నా. ఎప్పుడు ప్రీ ఎగ్జిస్టింగ్ తో పోల్చుకుంటే 26 లో స్టార్ట్ అయింది, 4% తగ్గిపోతూ వస్తుంది అన్నమాట. సో ఈమె ఓటింగ్ గ్రాఫ్ తగ్గుతలేదు, వేరే వాళ్ళకు కూడా పెరుగుతూ ఉంది. అలాగా కొంతవరకు ఈమెకు అనేది నెగిటివిటీ ఉన్నా అందులో పాజిటివిటీని కూడా వెతికే వాళ్ళు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఆమె గేమ్ చేంజింగ్, గేమ్ ఆలోచించే విధానం కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అందరూ ఆలోచించినట్టు కాకుండా ఈమెకంటూ కొత్త సపరేట్ స్టైల్ అనేది ఉంది అనేది క్లియర్ గా అర్థమవుతుంది. సో సంజన గారు మైండ్ గేమ్ తో చాలా బాగా ఆడగలరు అనేది ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రోజు ఒక దరిద్రం, మళ్ళీ గుడ్లు దొంగతనం చేసుడు, మళ్ళీ రచ్చ మొదలైంది. సో ఇది ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అంటే ప్రతిసారి అంటే ఇంపాక్ట్ క్రియేట్ చేయదు. సో అందరూ ఇరిటేట్ ఫీల్ అవుతున్నారు. సో అది వర్కౌట్ కాదు, ఎందుకంటే వీకెండ్ ఫుటేజ్ కోసం ఏదో ట్రై చేస్తున్నట్టుగా అనిపించింది. సో ఆకలేస్తుంది, తినేస్తున్నాను అని చెప్పేసి సంజన గారు ఆల్రెడీ ప్రోమోలోనే చూపించారు. మళ్ళీ ఏదో కంటెంట్ క్రియేట్ చేస్తుందిరా బాబు అనే ఫీలింగ్ అయితే అందరికీ వస్తుంది. సో అలాగే చెప్తున్నాను. సంజనాకి 22% తోటి టాప్ పొజిషన్ లో ఉంటే నెక్స్ట్ ఫ్లోరా ఉంది. సో ఫ్లోరా కూడా సేఫ్ జోనే అని చెప్పుకోవచ్చు. ఈసారి మాత్రం చాలా మంది డేంజర్ జోన్ అంటున్నారు, బట్ అఫీషియల్ ఓటింగ్ అనేది ఈవినింగ్ చెప్తాను. సో ఒక క్లారిటీ వస్తుంది, ఆ తర్వాత మాట్లాడొచ్చు. అండ్ ఫ్లోరాకి ఈసారి సేఫ్ జోన్ అయ్యే ఛాన్సెస్ హైలీగా ఉంది. అండ్ గేమ్ వైజ్ కూడా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఈమెకున్న స్ట్రెంత్ కి ఈమెకున్న దానికి ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతుంది, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. టాస్క్ వచ్చేసరికి మాత్రం నేను గివ్ అప్ చేయను అనే విధంగా చాలా బాగా ఆడుతుంది. ఆమెకు అయిన దాంట్లో, ఆమెకు అర్థమైన దాంట్లో చాలా ఆ వే ఏదైతే ఎంచుకుంటుందో అది బాగా అనిపిస్తుంది. ఫ్లోరా గారి ఓటింగ్ లైన్స్ కూడా అంతే, ఓటింగ్ ఆర్డర్ కూడా అంతే మెరుగుపరుచుకుంటుంది అని చెప్పొచ్చు. సో ఈమెకు కూడా మాక్సిమం 19 to 20% ఓటింగ్ అనేది పడుతుంది. చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది ఈమెకి. సో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దీన్ని చాలా మంది ఖండించే వాళ్ళు ఉండొచ్చు, బట్ అయినా కూడా ఫ్లోరాకి మంచి ఓటింగ్ పడుతుంది, చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. బట్ అఫీషియల్ లో ఎలా ఉంది అనేది తెలియదు కానీ, సో అన్అఫీషియల్ చూసుకుంటే మాత్రం మాక్సిమం 90%, 99% ఈమె సేవ్ అయ్యే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. 20% ఓటింగ్ తోటి 19 to 20% ఓటింగ్ అయితే చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. అండ్ తర్వాత వచ్చేసరికి మాత్రం రీతు చౌదరి ఉంది, రీతు కాదు దివ్య ఉంది. సో దివ్య స్టేబుల్ ఓటింగ్ పడుతుంది అని చెప్పాము కదా. సో ఈమెతో పాటు ఈక్వల్ గా మన శ్రీజాకి కూడా ఓటింగ్ అనేది పడుతుంది. సో ఓటింగ్ శ్రీజాకి మాక్సిమం థర్డ్ పొజిషన్ లో ఇద్దరు ఉన్నారు, ఇద్దరు పోటాపోటీగా నడుస్తూ ఉంది అనమాట. సో ఈమెకు కూడా 16 to 17% పడుతుంది. అండ్ శ్రీజాకి కూడా 16 to 17% పడుతుంది అనమాట. సో ఇద్దరు. అండ్ దివ్యకి కొంచెం నిన్న ఎపిసోడ్ లో అసలు స్కోపే లేదు ఆమెకు ఆడడానికి, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ టీం ని ఎలిమినేట్ చేశారు కాబట్టి. సో ఖచ్చితంగా ఆడే ఛాన్స్ లేదు. ఇలా శ్రీజ కూడా పాపం వాళ్ళ టీమే అయినా కూడా ఈమెకు ఒక ఛాన్స్ హరీష్ ద్వారా వచ్చింది. సో ఖచ్చితంగా ఈమె ఆ వచ్చిన ఛాన్స్ ని బాగా కనెక్ట్ చేయగలిగింది, బాగా జనాలకి రీచ్ చేయగలిగింది అని అంటే ఖచ్చితంగా చేయొచ్చు. అంత బాగా ఆడింది, అంత బాగా చేసింది అనేది క్లియర్ గా అర్థమైపోతుంది. సో చూడాలి ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అని అనుకున్నాం కదా. సో అంతకు మించి ఏమన్నా జరగబోతుందంటే ఖచ్చితంగా జరిగే ఛాన్సెస్ ఉంది. అండ్ శ్రీజ కూడా చాలా బాగా ఏమంటారు గేమ్ బాగా ఆడుతుంది. ఏదైతే సంజన గారు స్టేజ్ మీద చెప్పారో ఈమె ఎక్కడి నుంచో ఎక్కడికో వచ్చిందన్నారు కదా,
అది మొత్తం కంట్రోల్ చేసుకొని ఏ పాయింట్ మాట్లాడాలి ఏ పాయింట్ మాట్లాడొద్దు అని చాలా క్లారిటీ ఉండడం వల్ల ఈమె జనాలకు నచ్చేస్తుంది. ఆటోమేటిక్ గా కొంత అని కాదు, ఆల్మోస్ట్ ఆ జనాల మైండ్ సెట్ లోకి వచ్చిందా అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో అప్పుడు శ్రీజ, దివ్య వీళ్ళిద్దరు 16-17% ఓటింగ్ అనేది ఇద్దరికి పడుతుంది, చాలా స్టేబుల్ గా ఉంటుంది. సో ఇలాంటి ఓటింగ్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ అందరికి ఇప్పుడు ఫ్లోరాకి వీళ్ళకి 2% 3% ఓటింగ్ డిఫరెన్సెస్ ఉంది. అండ్ తర్వాత వచ్చేసరికి రీతు ఉంది. సో రీతు ఓటింగ్ అనేది ఎలా ఉందంటే గాల్లో దీపం లాగా ఉంది అబ్బా. సో ముందుకెళ్తుంది వెనక్కి వస్తుంది, ముందుకెళ్తుంది వెనక్కి వస్తుంది. సో ఇలా ఓటింగ్ లైన్స్ అనేది ఓటింగ్ ఆర్డర్ అనేది షబ్లింగ్స్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ గా ప్రాబ్లం అనేది వస్తుంది. అంటే షబ్లింగ్ అయింది, అప్ అండ్ డౌన్స్ అయినప్పుడు సడన్ గా గ్రాఫ్ డౌన్ అయిపోయింది అనుకోండి, క్లోజింగ్ టైం కి గ్రాఫ్ అనేది డౌన్ అయిపోతే అప్పుడు ఏం చేయలేము కదా. సో ఖచ్చితంగా ఎలిమినేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాగా రీతుకు కూడా గేమ్ వైజ్ బాగా ఆడుతున్నా కూడా జనాలకు ఎందుకో కనెక్టివిటీ, ఈ మధ్యన ఫుటేజ్ కూడా పెద్దగా పులిహోర ఫుటేజ్ అనేది రావట్లేదు, అయినా కూడా జనాలకు కనెక్ట్ అవ్వట్లేదు. సో అది కన్సిడర్ చేయట్లేదు జనాలు. మరి అదే మైండ్ సెట్ లో ఆలోచిస్తున్నారా ఏంటో తెలియదు కానీ, సో ఈమెకు కూడా 15-16% ఓటింగ్, 1% ఓటింగ్ వాళ్ళకంటే తక్కువ ఉంది. సో ఎవరు ఏదైనా జరగవచ్చు అనడానికి ఇదే రీజన్ అనమాట. సో ఈమె రీతుకు కూడా ఇంకా కొంచెం ఓటింగ్ పెరుగుతాదేమో అనుకున్నాను, బట్ పెరగట్లేదు. సో 15% ఓటింగ్ తోటి ఈమె అయితే 5th ప్లేస్ లో ఉంది. అండ్ 6th పొజిషన్ వచ్చేసరికి మాత్రం హరీష్ ఉన్నాడు. హరీష్ కి 12% ఓటింగ్ అనేది నడుస్తుంది. సో మనము ఊహించిన దానికంటే మనోడి ఓటింగ్ తగ్గింది. అండ్ ఇంకోటి ఏంటంటే మనోడు టాస్క్లు బాగా ఆడుతున్నా బట్ ఆయన బాడీ సహకరించలేకపోతుంది. అండ్ ఇంజురీస్ అవ్వడం వల్ల తను గేమ్ ఆడలేకపోయాడు. ఆ గేమ్ ను వర్కౌట్ చేస్తే బాగుండేదేమో. బట్ జనాల్లోకి నెగిటివ్ ఆర్ పాజిటివ్ హరీష్ మీద ఒక ఒపీనియన్ అయితే ఉంది, అయినా కూడా ఈ ఓటింగ్ సరిపోదు. కానీ ఈసారి ఎలిమినేషన్ మాక్సిమం ఎలిమినేషన్ ఫేస్ చేయబోయేది కూడా హరీషే అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో మన ఓవరాల్ గా ఓటింగ్ లైన్స్ చూసుకుంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా బాటమ్ లో ఉంది హరీషే మాక్సిమం. ఇంకా బిగ్ బాస్ కాల్ తీసుకుని మన చేంజెస్ చేస్తే జరగవచ్చేమో కానీ అంతకు మించి ఖచ్చితంగా ఈసారి 100% అని చెప్పలేము కానీ బట్ ఒక 95% ఖచ్చితంగా హరీష్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. నాకు అదే అనిపిస్తుంది కూడా. సో ఓవరాల్ గా పొజిషన్స్ ఇవే. అండ్ ఇది ఎలిమినేషన్ అండ్ దివ్య, రీతు, శ్రీజ, హరీష్ ఇలా నలుగురులో ఉంటుందా లేదు దీనికి అగెనిస్ట్ గా ఫ్లోరాన్ ఎలిమినేట్ చేస్తారా అనేది ఈ వారం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అన్నమాట. సో చూద్దాం ఎవరు ఏ పొజిషన్ దాకా వస్తారు ఏంటి అనేది. సో టాప్ లో సంజన ఉంది, సెకండ్ వచ్చేసరికి ఫ్లోరా ఉంది, దివ్య, శ్రీజ ఇద్దరు 3rd పొజిషన్ ఆక్యుపై చేసిన తర్వాత పొజిషన్ వచ్చేసరికి మాత్రం రీతు ఉంది. లాస్ట్ బట్ ద లీస్ట్ అన్నట్టుగా హరీష్ అయితే ఉన్నాడు. సో ఈసారి హరీష్ ఎలిమినేషన్ ఫేస్ చేయబోతారా ఏంటి అనేది మీ చేతుల్లో ఉంది. సో ఖచ్చితంగా మీరు ఎవరికి ఓటేసారి, ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్